కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎస్ అచ్యుతాపురంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యానవనంలో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకుడు రాజరపు మహేష్ స్థానిక దళిత సంఘాల సభ్యులతో ర్యాలీగా అంబేద్కర్ విగ్రహంకి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారీ గజమాల వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజరపు మహేష్ మాట్లాడుతూ దళిత యువత అంతా జీవితాల్లో ఉన్నతంగా ఎదగాలంటే వారంతా ఉన్నత విద్య నేర్చుకోవడం ద్వారా మంచి ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లి ప్రసాద్, దళిత సంఘాల నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్ అచ్యుతాపురంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. దీనికి ఎంతో నిబద్ధతతోటి, డిసిప్లిన్ తోటి ఈ గ్రామ ప్రజలు మరియు ఈ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నారు. మరి ఈ సంవత్సరం మరింత బాగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ యువజన సంఘ సభ్యులకి, గ్రామస్తులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే మీరు చూస్తున్నారు, ఈ ఆహ్లాదకర వాతావరణంలాగే ఈ గ్రామ ప్రజలందరూ కూడా అలాగే అంతే డిసిప్లిన్ తోటి ఆయన ఆశయ సాధనతో చాలా నడుస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే మరీ కూడా ముఖ్యంగా ఈ రోజు చెప్పే విషయం ఏంటంటే, మరియు గ్రామస్తులు కానీ, యువకులు కానీ, యువజన పెద్దలు కానీ, యువకులు అందరూ కూడా ఆయన ఆశయ సాధనలతోటి చెడు అలవాట్లకి, చెడు తిరుగులకి వెళ్లకుండా ఆయన చెప్పినట్టు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని యువతకు ఆదర్శంగా నిలవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకి, యువజన సంఘ వ్యక్తులందరికీ మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తాను.